అదేవిధంగా రావుల్ శ్రీనివాస్ రెడ్డి గారు బీఆర్ఎస్ నేత, మిగిలిన వాళ్ళు లేట్గా జాయిన్ అవుతారు. వాళ్ళు జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దాం. ముందు శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. మీ పార్టీ ఒప్పుకున్నట్టుగా తెలుస్తా ఉంది నోటాని యాజ్ అభ్యర్థిగా పెట్టేందుకు, బట్ మిగిలిన పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ప్రజలకు ఎలాంటి మేలు చేస్తలేదు. ప్రజల కొత్త కూడా నష్టం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. రేపు కూడా ఎందుకంటే హైదరాబాద్ లో హైడ్రా తీసుకొచ్చి బిల్డింగ్లు ఎట్లయితే కూలగొట్టిందో, శ్రీనివాస్ రెడ్డి గారు, బిల్డింగ్లు ఎట్లయితే కూలగొట్టిందో రేపు శ్రీనివాస్ రెడ్డి గారు సార్ యా మీ వాయిస్ డిస్టర్బ్ అవుతా ఉండేది. ఒక్క నిమిషం యా ఎట్లయితే చేసిందో, హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్ లో బిల్డింగ్ కొట్టిందో ప్రజలకు, ఎందుకంటే ఈ రోజు జవాబుదారితనంగా లేదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అన్ని మోసాలు చేసింది, దగా చేసింది. తర్వాత రైతు బంధు ఇస్తా అని చెప్పేసి, తులం బంగారం ఇస్తా అని చెప్పేసి 6 గ్యారంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. కాబట్టి రేపు కూడా ప్రజలను మోసం చేయడం కోసం, ఏకగ్రీవాలు చేయడం కోసం, ప్రజలను బెదిరించి చేయాలని ఒక సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే ప్రజల యొక్క మననలు పొందలేకపోయారు, ప్రజల యొక్క వ్యతిరేకతను మూటగట్టుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ గడపకెళ్ళినా, తండకెళ్ళినా, ఏ కొండకెళ్ళినా, ఏ గ్రామాన్ని అడిగినా ఆటో తోలుకునే కాంచి అంతరిక్ష నడిపోయిన దాకా కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నారు ప్రజలు ముక్త కంఠంతో. అంతే ఉద్యోగస్తులు కావచ్చు, తర్వాత కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, విద్యార్థి లోకం కావచ్చు, యువజనులు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అన్ని రకాల ప్రజలు, సంపన్న వర్గాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అలవి గాని హామీలు ఇచ్చి మోసం చేసిందో ఆ మోసాలకు మళ్ళొకసారి ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం గ్రామాలల్లో వైషమ్యాలు, మనకు ఆంధ్రప్రదేశ్ చూసినాం. ఆంధ్రప్రదేశ్ లో ఏకగ్రీవాలు ఏ విధంగా అయినాయి. తర్వాత కోర్టుకు పోయి కోర్టు ముట్టికాయలు వేసి తర్వాత ఏకగ్రీవాలతో మళ్ళీ పోటీ చేయమని, అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి తర్వాత ఏకగ్రీవం చేయాలన్నటువంటి సంకల్పం. ఎందుకంటే ప్రజా మద్దతు ఎట్టలేదు, ప్రజలు చేదరించుకుంటున్నారు, చిరత్కిస్తున్నారు, తర్వాత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఏ రకంగా నయాన్నో భయాన్నో పైసలు ఇచ్చో బెదిరిచ్చో తర్వాత ఈ రోజు ఏకగ్రీవం చేసుకోవాలనేటువంటి సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇప్పుడు చూస్తున్నాం, రోజు నిత్యకృతం అయిపోయింది. ప్రజలు ఏ విధంగా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. తర్వాత రేపు కూడా ఈ విధంగానే చేస్తారంటే ఒకటి భయాందోళనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి మేమేమంటుంటే నోటా పెడితే తప్పే ఉంది, భయం ఎందుకు? గవర్నమెంట్కి వచ్చేటువంటి ఇబ్బంది ఏంది, నష్టం ఏంది? తర్వాత ఏం ఇబ్బంది అయితే ఏం లేదు కదా. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు బ్యాలెట్ పేపర్ కాకుండా బ్యాలెట్ తోటి ఎన్నికకపోతే నష్టం అయితే ఏం లేదుగా, నోటా పెడితే నష్టం అయితే ఏం లేదు కదా. నోటా పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఏది ఉన్నప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు అంతిమ నిర్ణేతలు. తర్వాత ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడేటువంటి సంప్రదాయం తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశం మొత్తం కూడా ఉంది. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు